నమస్కారం. బియాండ్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నీ పేరు బయటకు వస్తుందని భయపడ్డావా? వైఎస్ సునీత వ్యాఖ్యలు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుపై చేసిన వ్యాఖ్యలకు వివేక కుమార్తె సునీతారెడ్డి కౌంటర్ ఇచ్చారు. వివేక హత్య కేసులో సిబిఐ విచారణ పేరుతో దాఖలు చేసిన పిటిషన్ ను ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని జగన్ ను ప్రశ్నించారు. నీ పేరు బయటకు వస్తుందని భయపడ్డావా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెల్లెలు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అమ్మా నేనున్నానని అండగా నిలవాల్సిన నువ్వు నాపైనే కేసులు పెట్టిస్తున్నావా? చిన్నాన్న చనిపోయి 5 ఏళ్లయింది. ఇప్పుడు నీ ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నావా అంటూ మండిపడ్డారు. నాన్న తర్వాత నాన్నంతటి వాడు చిన్నాన్న. వివేకానంద రెడ్డిని 5 ఏళ్ల తర్వాత ఎన్నికలప్పుడే గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. వివేకం చిన్నాన్న అంటున్నావు, బంధుత్వానికి అర్థం తెలుసా నీకు? నీ మామను ముద్దుగా మామ అని పిలుస్తావుగా. నాన్న తర్వాత నాన్న లాంటి చిన్నాన్న చనిపోతే కుట్రను పెంచాల్సిన నువ్వు నాపైనే కేసులు పెట్టించడం ఎంతవరకు న్యాయం అన్నారు. అంతఃకరణ శుద్ధిగా తాను అంతా నిజమే చెబుతున్నా ఇదే మాట జగన్ ఎందుకు చెప్పడం లేదు అన్నారు. చిన్నాన్నను ఎవరు చంపాలన్నది దేవుడికి, జిల్లా ప్రజలకు తెలుసన్న జగన్ అందుకే వాళ్ళని రక్షిస్తున్నారా అన్నారు సునీత. చంపినోడు జైలుకు వెళ్లకుండా బయట తిరుగుతున్నారని జగన్ అంటున్నారని, చంపినట్లు నమ్ముతున్నప్పుడు ఎవరు చంపించారో దస్తగిరి చెబుతుంటే ఎందుకు నమ్మరని జగన్ ను సునీత ప్రశ్నించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు కుట్ర పన్నారని చెప్పినా ఎందుకు వెనకేసుకు వస్తున్నారన్నారు. పోలీసులు నిందితులను ఎలా రక్షిస్తున్నారో చెప్పడానికి కర్నూలు సంఘటనే ఉదాహరణ అన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించి నిందితుడిగా పెంచిందని, అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చి ఓట్లు వేయాలని అడగడం సిగ్గుచేటన్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారని, దీనివల్ల తాను అందరినీ కోల్పోవడం తప్ప ఏమీ లేదన్నారు. జగన్ మాత్రం పదవుల కోసం వాడుకుంటున్నారన్నారు. వివేక రక్తంతో వైఎస్ఆర్సీపీ పునాదులు వేసుకుందని, అందులో నిందితురాలకు వారికి వెనకేసుకొస్తున్న ఆ పార్టీకి ఓట్లు వేయొద్దని సునీతారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తండ్రిని ఓడించిన వారిపై తిరుగుతున్నామని జగన్ అంటున్నారని, ఆయన ఏకంగా నిందితులనే వెనకేసుకుని వారికి టికెట్లు ఇచ్చారన్నారు. వివేకను ఎంత దారుణంగా హత్య చేశారో తెలిసి దాన్ని మరచిపోయి ఓటు అడగడానికి మనసులా వచ్చిందన్నారు. తాను పోరాడేది న్యాయం కోసమని, వారు పోరాడేది పదవుల కోసం అన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ ల బెయిల్ పిటిషన్లు విచారణ సందర్భంగా హైకోర్టుకు వచ్చిన సునీతారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.